సత్య సంబంధమైన విశ్వాసంతో ముందుకు కదులుతున్నాం. అది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వరం, ఐశ్వర్యం. అయితే ప్రభు యొక్క శక్తి వ్యాపింపకుండునట్లు, ప్రజలు సత్య మార్గములో నడవకుండునట్లు, పరిశుద్ధాత్మను గూర్చిన అవగాహన ప్రజలకు రానివ్వకుండునట్లు చీకటి శక్తి ఎప్పటికప్పుడు ప్రయత్నపడుతూనే ఉంటాడు. అందుకే ఎవనిని మింగుదునాయని గర్జించు సింహము వలె వాడు వెదకుచూ తిరుగులాడుచున్నాడు. నోట్ దిస్ పాయింట్. ఎవనిని మింగుదునాయని గర్జించు సింహము వలె వాడు ఏం చేస్తున్నాడట? వెదకుచూ తిరుగులాడుచున్నాడు. ఈ మాట వినగానే మనం అలర్ట్ అయిపోవాలి. ఎందుకంటే చెప్పింది మనుషులైతే మనం పెద్దగా పట్టించుకోక్కర్లేదు. చెప్పింది దేవుడు గనుక, చెప్పింది దేవుని ఆత్మ గనుక మరి ఎలా ఉండాలి? మనం అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు మీ చుట్టాల అబ్బాయో మీ ఫ్రెండో ఎవరో సరదాకి మీ ఇంటికి వచ్చి మన వీధిలో పులి తిరుగుతుందట, మన వీధిలో సింహం తిరుగుతుందట అని నవ్వుతూ అన్నాడు అనుకోండి, దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోక్కర్లేదు. కానీ ప్రభుత్వ యంత్రాంగమే ముందుకొచ్చి మైకులు పెట్టి జీపుల్లో వీధుల్లో తిరుగుతూ ఎవ్వరు బయటికి రాకండి, ప్రభుత్వం వారి హెచ్చరిక, పోలీసు వారి హెచ్చరిక, అప్రమత్తంగా ఉండండి, వీధిలో సింహం తిరుగుతోంది, పులి తిరుగుతోంది, మీ పిల్లలు జాగ్రత్త, మీరు జాగ్రత్త అన్నప్పుడు డోర్ తీస్తామా? తీయం. ఎందుకంటే చెప్పింది ఎవరు? గవర్నమెంట్. అధికారిక ప్రకటన. సో అలాగే బైబిల్ గ్రంథంలో కూడా అధికారిక ప్రకటనలు ఉన్నాయి. సర్వశక్తుడైన ప్రభువు, సర్వోన్నతుడైన దేవుడు అధికారిక ప్రకటన చేశాడు. ఎవనిని మింగుదునాయని గర్జించు సింహము వలె వాడు వెదకుచూ తిరుగులాడుచున్నాడు గనుక నా పిల్లలారా కేర్ఫుల్గా ఉండండి. బీ కేర్ఫుల్, బీ అలర్ట్. జాగ్రత్త. ఎటు పడితే అటు, ఏ బోధకు పడితే ఆ బోధకు కొట్టుకొని పోకండి, ఎవరిని పడితే వారిని నమ్మకండి.